వెల్కమ్ బ్యాక్. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను జగన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దినకర్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దినకర్, కొద్దిసేపటి క్రితమే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేశారు ఒకే విడతలో. రైట్, దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి? దాదాపు జగన్మోహన్ రెడ్డి 175 మంది సంబంధించినటువంటి జాబితాను ఒక్కసారిగా రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఎంత క్లారిటీ ఉందా అన్న దానికి సంబంధించి మాత్రం ఒక స్పష్టమైన విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా స్పష్టం చేశారు. దానితో పాటు ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా 16 మందిని ఒకసారిగా ప్రకటించారు. నిన్న రాత్రి 9 మందిని ప్రకటించారు. మొదట సైడ్ లైట్స్ లోకి వెళ్దాం. దాదాపు విజయనగర్ ఎంపీ సంబంధించినటువంటి దాంట్లో మాత్రం దాదాపు 3 నుంచి 4 మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కింద మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఆ తర్వాత అరకులో గొట్టేటి మాధవిని నిన్ననే రాత్రి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విజయనగరంలో మాత్రం షాకింగ్ గా మనకంటే బెల్లాని చంద్రశేఖర్ వచ్చారు. బొత్స ఝాన్సీకి అక్కడ సీట్ ఇస్తారని కూడా అనుకున్నారు. కాసేపటి కిందట నిన్న రాత్రి జాయిన్ అయినటువంటి గేదెల శ్రీనుబాబు పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా కానీ ఆయనకి ప్రత్యామ్నాయ మార్గాల్లో వేరే పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా అందినటువంటి సమాచారం. విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణకి గత ఏడాది సంవత్సరం నుంచిగా ఉన్నటువంటి పేరు. అయితే మనకు జాబితాలో మొదట టుబి అనకాపల్లికి సంబంధించి నర్సీపట్నం మీటింగ్ లో అనౌన్స్ చేస్తామని మొదటి జాబితా పంపించిన ఇడుపులపాయలో ప్రకటించినటువంటి పేరు ప్రకారం అయితే డాక్టర్ సత్యవతిని అనకాపల్లి ఎంపీగా బరిలోకి దించుతున్నారు. అయితే దాడి వీరభద్రరావు కుటుంబం ఎవరైతే జాయిన్ అయ్యారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారికి అనకాపల్లి ఎంపీ స్థానం కావచ్చు ఆ తర్వాత అనకాపల్లికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి స్థానం దక్కలేదు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి హైలైట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఈ దాడి వీరభద్రరావుకు సంబంధించినటువంటి అంశంగా భావించాలి. అలాగే నిన్న కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి కూడా అన్నారు. దాదాపు 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన లోటస్ పాండ్ లోనే ఉన్నారు. కొన్ని అంశాల మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగిందేమో కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు. ఈ జాబితాలో కూడా ఆయన పేరు కూడా లేకపోవడం కొన్ని చర్చలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితిగా మనం భావించాలి. విశాఖపట్నంలో అలాగే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొదట గొట్టేటి మాధవి అనుకున్నారు. అయితే ఆవిడ రాత్రి ఎంపీగా ప్రకటించిన నేపథ్యంలో భాగ్యలక్ష్మి ఆవిడ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వెంకటలక్ష్మిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అమలాపురానికి సంబంధించి చింతా రాధన నిన్న అనౌన్స్ చేశారు. కాకినాడ వంగ గీత కూడా కన్ఫర్మ్ అయింది. రాజమండ్రికి సంబంధించి మార్గాన భరత్ ఎవరైతే ఉన్నారో ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నటువంటి యువకుడు, బీసీకి సంబంధించినటువంటి వారికి ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక నర్సాపురానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఆయన ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏలూరులో కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉన్నారు. అలాగే విజయవాడ పొట్టూరి వరప్రసాద్ నిర్మాత ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇచ్చారు. మచిలీపట్నం బాలశౌరికి సంబంధించి ఆయన గత 8 నెలలుగా అక్కడ పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో గుంటూరు ఎంపీగా బాలశౌరి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బాలశౌరిని మచిలీపట్నం మార్చి టీడీపీ నుంచి వచ్చినటువంటి మోదుగులకు అక్కడ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. ఆ తర్వాత నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు ఈయన విజ్ఞాన సంస్థలకు సంబంధించినటువంటి యజమాని కుమారుడు, ఆయనకు కూడా సీటు ప్రకటించారు. బాపట్ల నందిగామ సురేష్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి నందిగామ సురేష్ సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకి సీట్ అక్కడ కేటాయించడం ద్వారా ఎస్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి స్థానం ఇస్తుందో, అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎస్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉందనేటువంటి ఒక సిగ్నల్ ని జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోపెట్టి ఎస్సీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇది దాదాపు వివాదాస్పదమైనటువంటి ఎంపీ స్థానంగా ఉన్నటువంటి గత 5 నెలలుగా కొనసాగుతుంది. నెల కిందట విపరీతమైనటువంటి హైప్స్ కి వెళ్ళినటువంటి ఒంగోలు స్థానంలో మాగుంట శ్రీనివాసరెడ్డి నిన్న మధ్యాహ్నం 5 గంటల నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిన్నాయన ఎవరైతే బాబా ఎవరైతే ఉన్నారో ఆయన కాదని చెప్పి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి స్థానం కల్పించారు. ఆ తర్వాత నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి వచ్చారు. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఇక్కడ పోచ బ్రహ్మానందరెడ్డి భారతీ సీడ్స్ పారిశ్రామికవేత్తగా ఆయన్ని పిలుస్తారు. ఈయన గత వారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఇక కర్నూలుకు సంబంధించి డాక్టర్ సంజీవ్ కుమార్, ఈయన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఈయన డాక్టర్ గా అక్కడ చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. గతంలో ఇక్కడ బుట్ట రేణుక ఎంపీగా ఉండి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లారు. తెలుగుదేశం నుంచి నిన్న రాత్రే ఆవిడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే బీసీలకు ఆల్రెడీ సీట్ ఇస్తామని డాక్టర్ సంజీవ్ కుమార్ తో జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా భేటీ అయినటువంటి నేపథ్యంలో డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు ఖరారు చేస్తారని చెప్పి దాదాపు
నిన్ననే మనం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అనంతపూర్లో తలారి రంగయ్య, ఈయన మాజీ ప్రభుత్వ ఉద్యోగి, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈయనకు ఎంపీ స్థానాన్ని, అనంతపూర్ ఎంపీ స్థానాన్ని ప్రకటించారు. హిందూపూర్లో గోరెంట్ల మాధవ్, ఈయన కూడా బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తే. కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గోరెంట్ల మాధవ్ కు సీటు కేటాయించారు. ఈయన మాజీ పోలీస్ అధికారి, సిఐగా ఉన్నటువంటి వ్యక్తి. అనంతపూర్ జిల్లాలో గబ్బర్ సింగ్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఈయనకు పేరుంది. ఈయన కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కావటంతో హిందూపూర్ పార్లమెంట్ కి సంబంధించి ఆయన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి ఎంపీగా వరప్రసాద్ ఉన్నారు. ఆ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి వరప్రసాద్ ని కూడా పూర్తి స్థాయిలో మార్చి ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు జిల్లాలో గూడూరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఆయనకి కేటాయించారు. ఆయన స్థానంలో గతంలో గూడూరు నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి బల్లె దుర్గాప్రసాద్ కి తిరుపతి ఎంపీగా ప్రకటించారు. ఆ తర్వాత చిత్తూరు ఎంపీగా రెడ్డెప్ప, ఈయన దాదాపు గత ఏడాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఈయన పేరు ఖరారు చేస్తారని చెప్పారు. ఇక రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డికే కేటాయించారు. అవినాష్ రెడ్డి కడప ఎంపీ, ఈయనకే కడప అవినాష్ రెడ్డికి ప్రకటించినటువంటి పరిస్థితి. ఈయన కూడా సిట్టింగ్ ఎంపీ. దాదాపు 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 5 నుంచి 6 మంది కొత్త ముఖాలు ఉన్నటువంటి పరిస్థితి ఎంపీలకు సంబంధించి ఉంది. ఇక ఎమ్మెల్యేలకు వెళ్తే దాదాపు హైలైట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి జిల్లాలో కూడా 1-2 ముఖాలు తప్ప అంతా కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. అనంతపూర్ జిల్లా నుంచి వస్తే ఇక్బాల్ అహ్మద్ హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో నవీన్ నిశ్చల్ అక్కడ పోటీ చేశారు. బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ నిశ్చల్ని కాదని అక్కడ రిటైర్డ్ ఐజీగా పనిచేసినటువంటి మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్ మైనారిటీ కోటా కింద ప్రకటించడం జరిగింది. అనంతపురంలో మహాలక్ష్మి శ్రీనివాస్, అనంత వెంకటరామరెడ్డి వరకు ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా సీట్ ఎవరికి వస్తుందన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ సర్వేలు చేశాం. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ కింద ప్రకటించారు. తాము ఎవరైతే అభ్యర్థులు అనుకున్నామో వారందరి పేరును కూడా ప్రజల్లో సామాజిక వర్గాల వారీగా సర్వేలు చేయించాం. బలమైన అభ్యర్థినే మాకు అనుకున్న వారిని ప్రకటించామని చెప్పారు. అందులో భాగంగానే అనంత వెంకటరామరెడ్డి పేరు మీద దాదాపు 4 సర్వేలు చేసి చివరి నిమిషంలో ఆయనకి సీటు ఖరారు చేశారని చెప్పారు. మహాలక్ష్మి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రత్యామ్నాయమైనటువంటి పదవులు ఇస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నుంచి హామీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తాం. చిత్తూరు జిల్లాలో మాత్రం పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పూతలపట్టుకు సంబంధించినటువంటి సునీల్ గత 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శనం దొరక్క చేస్తున్నటువంటి హంగామా ఏదైతే ఉందో అదంతా చూసాం. ఆవేదన కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్థానంలో పారిశ్రామికవేత్త అయినటువంటి బాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు అక్కడ సీటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాబు స్థానంలో కూడా నిన్నటి వరకు కూడా పద్మజ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన చెల్లెలు పద్మజ రెడ్డికి కూడా ఇస్తారని చెప్పి కూడా అన్నారు. అయితే ఆవిడకి కూడా కాదని చెప్పి బాబును కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మదనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దేశాయ్ తిప్పారెడ్డి, ఈయన 2 రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే సీటు రాదని స్పష్టమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వెళ్లారు. మదనపల్లె సీటుని మైనార్టీలుగా ఎక్కువగా ఉన్నటువంటి అక్కడ నవాజ్ బాషా అనే అతని వ్యక్తికి ఇచ్చారు. ఇక కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జమ్మలమడుగులో గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా పనిచేసినటువంటి ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి వెళ్లడంతో ఆయనకు సీటు ఇచ్చారు. ఆయనకు సీటు కాదని చెప్పి కూడా డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇచ్చారు జమ్మలమడుగులో. అలాగే రాజంపేటలో ఉన్నటువంటి ఆరకపాటి అమర్నాథ్ రెడ్డి కాదని చెప్పి కూడా మేడా వెంకట మల్లికార్జున రెడ్డికి సీటు కేటాయించారు. అంటే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి దాదాపు ఈ కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలో 2 నుంచి 3 సీట్లు మారినటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో కూడా స్థానాలు మారినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ కాటసాని సోదరులు 2 ఉన్నారు. పాణ్యం నుంచి రాంభూపాల్ రెడ్డి, ఆ తర్వాత బనగానపల్లి నుంచి రామరెడ్డి ఉన్నారు. అలాగే శిల్పా కుటుంబానికి సంబంధించి కూడా 2 స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి శిల్పా మోహన్ రెడ్డికి స్థానం లేదు. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆయన సోదరుడు శ్రీశైలం నుంచి పోటీ చేయబోతున్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి కావచ్చు, ఆ తర్వాత నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి కూడా కావచ్చు. ఈ 2 కుటుంబంలో ఈ 2కి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఐజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకు సీటు కేటాయించలేదు. ఆయన బదులు మాజీ
సెక్యూరిటీ అధికారి ఆర్థర్కి ఎస్సీ నియోజకవర్గం కిందట కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక స్థానానికి మార్చినటువంటి పరిస్థితి ఉంది. గూడూరులో ఉన్నటువంటి స్థానం బదులు అక్కడ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్నికి అక్కడ గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. అలాగే కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వెంకటగిరి నుంచి పోటీ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ మాజీ మంత్రి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గత 6 నెలల కిందట చేరినటువంటి పరిస్థితి, ఆయనకి సీటు కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆమంచి కృష్ణమోహన్, ఇక ప్రకాశం జిల్లాలోకి వద్దాం. ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకి అక్కడ పోటీ ఎవరు లేరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన్ని దాదాపు 1 నెల రోజుల పాటు చర్చలు జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు, ఆయనకు సీట్ ఇచ్చారు. ఇక పర్చూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అత్యంత కీలక పరిణామం ఏదైతే ఉందో, హితేష్ చెంచురామ్కి మొదట సీటును కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావుల కుమారుడు. అయితే ఆయన అమెరికన్ బార్న్ ఉన్నటువంటి పరిస్థితి, అమెరికా సిటిజన్షిప్ ఉన్నటువంటి పర్సన్ కనుక ఆయన అక్కడ ఆ యొక్క సిటిజన్షిప్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రద్దు చేసుకోవడానికి ప్రొసీజర్ తగినంత సమయం లేకపోవడంతో చివరి నిమిషంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి అలాగే మాజీ ఎంపీ కూడా, అలాగే సీనియర్ నేత అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇక్కడ వచ్చి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి పర్చూరు నియోజకవర్గం సంబంధించి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితిగా ఆయన పేరును ప్రకటించింది. ఇక ఒంగోలు జిల్లాలోనే గిద్దలూరుకు సంబంధించి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి సాయి కల్పన రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వైవి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా గత 7 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వారు. వీరికి కాకుండా అన్నే రాంబాబు, ఎవరైతే గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి అన్నే రాంబాబుకి గిద్దలూరులో సీటు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక గుంటూరు జిల్లాలో మాత్రం దాదాపు పొన్నూరులో మాత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య దాదాపు రావి వెంకటరమణ, ఎవరైతే సమన్వయకర్త, పొన్నూరు సమన్వయకర్త ఉన్నారో, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపైకి బయలుదేరేటప్పుడు కూడా ఆయన కలిశారు. నీకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తున్నాము, అక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ప్రాంతము కనుక అక్కడ కిలారి రోసయ్యని స్థానం నిలుపుతున్నాము, మీరు సాక్రిఫైస్ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరారు. అయితే ఆయన అనుచరులంతా కూడా ఈ రోజు లోటస్ పాండ్ దగ్గర ఆందోళన చేశారు. రావి వెంకటరమణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ ఆయన రాజీనామా చేయాలనేటువంటి పరిస్థితికి వెళ్లారు. మరి దీనికి సంబంధించి సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక పత్తిపాడులో ఎస్సీ నియోజకవర్గం కింద మేకతోటి సుచరిత పార్టీతోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముస్తఫా కావచ్చు, ఆ తర్వాత గురుజాల కాసు మహేష్ రెడ్డికి కొత్త కేటాయించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాకి వెళ్దాం. కృష్ణా జిల్లాలో అభ్యర్థులను మార్చుకుంటూ వస్తుంది, సమన్వయకర్తలను కూడా మార్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. న్యూజివీడులో మేకా వెంకటప్పారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కైకలూరులో దూలం నాగేశ్వరరావు గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గతంలో పోటీ చేశారు. పెనమలూరు, ఆ తర్వాత పెడన, మచిలీపట్నంలో పేరుని నానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయవాడలో మాత్రం మారినటువంటి స్థానాలు చూస్తే మాత్రం కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు సంబంధించి ఆయన రమేష్ బాబు సింహాద్రి అలానే ఉంది. తర్వాత పామర్రుకు సంబంధించి ఇక్కడ ఉప్పులేటి కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆవిడ బదులు ఇక్కడ కాళే అనిల్ కుమార్కి ఇచ్చారు. గుడివాడలో కొడాలి నాని, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. విజయవాడ ఈస్ట్ యలమంచిల రవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. అయితే ఆయనకి తాజాగా పొట్లూరి వరప్రసాద్ అక్కడ ఎంపీ అభ్యర్థిగా కావడంతో ఆయన సూచించిన మేరకు అక్కడ విజయవాడ ఈస్ట్కు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి యలమంచిలి రవి బదులు అక్కడ బొప్పన భవకుమార్కి అవకాశం ఇచ్చారు. యలమంచిలి రవికి ప్రభుత్వం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకి గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అస్యూరెన్స్ ఇవ్వడంతో చివరి నిమిషంలో కృష్ణా జిల్లాలో బొప్పన భవకుమార్ వచ్చి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇదే జిల్లాలో మాత్రం దీనికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ను ఆల్రెడీ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాత్రం మైలవరం నుంచి వేరే అభ్యర్థి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మందికి కూడా ప్రకటించినటువంటి గతంలో పోటీ చేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమన్వయకర్తలుగా ఉన్న వాళ్ళకే ఎక్కువ స్థానాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం దాదాపు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి నాగబాబు, అక్కడ ఎన్టీవీ గత ముందు నుంచి చెప్తుంది, నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు కాకుండా వారం కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి డాక్టర్ బాబ్జీకి సీటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ స్థానం కల్పించారు. అయితే రామచంద్రాపురంలో గతంలో కూడా ఇక్కడ రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఓడిపోయారు. ఆయన స్థానంలో చెల్లుబోయినటువంటి వేణుగోపాల్ కృష్ణకి అవకాశం కల్పించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముమ్మిడి వరంలో కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజోలు, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో
కొత్తగా జాయిన్ అయినటువంటి తోటవాణికి, అంటే మొన్న తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలోనే ఉన్నారు. ఆవిడకి తోటవాణికి ఇక్కడ పెద్దాపురం సంబంధించినటువంటి సీటుని జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి స్థానం ఆయనకు అలానే ఉంది. ఇక్కడ జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఏదైతే స్థానం ఉందో జ్యోతుల నెహ్రూ స్థానంలో జ్యోతుల చంటిబాబు వచ్చారు. ఇక్కడ ఈ స్థానంలో మాత్రం అభ్యర్థి మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నంలో మాత్రం గతంలో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. దాడి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ వారికి ఎలాంటి సీటు అటు ఎంపీ కానీ ఎమ్మెల్యే స్థానం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాడేరుకు సంబంధించి గతంలో గిడ్డి ఈశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆవిడ తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. అక్కడ పాడేరులో భాగ్యలక్ష్మికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, సమన్వయకర్తలుగా నియమించినటువంటి వాళ్ళు దాదాపు 80 నుంచి 90% అభ్యర్థులకి సమన్వయకర్తలకే కేటాయింపులు జరిగాయి. ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించడం జరిగింది. కొత్త వారు అయితే ఎవరైతే ఉన్నారో దాదాపు 5 నుంచి 10 ముఖాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులుగా కొత్త ముఖాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం 5 నుంచి 6 మంది కొత్త ముఖాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అసంతృప్తులు ఎక్కువ కాకుండా డే 1 నుంచే దాదాపు గత నెల రోజుల నుంచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఆయన కోర్ టీం కూడా కావచ్చు, ఎవరైతే రెబల్స్ ఆ తర్వాత అసమ్మతివాదులు ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా బుజ్జగించి చేసిన మాటలు కొన్ని చోట్ల సక్సెస్ అయ్యి, కొన్ని చోట్ల మాత్రం అది ఫలితం లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే చివరి నిమిషంలో పార్టీ వీడియో దానికన్నా ఉంటే మేలని చెప్పి సర్దుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొద్ది మంది చివరి నిమిషంలో పార్టీకి వచ్చినటువంటి వాళ్లకు స్థానాలు దక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కిల్లి కృపారాణి కావచ్చు, బుట్టా రేణుక కావచ్చు, ఆ తర్వాత మరికొద్ది మంది కావచ్చు, వీరికి ఎవరికి కూడా పోటీ చేసేకి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానం కల్పిస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వారు బీసీలకి అత్యధికమైనటువంటి స్థానాలు కల్పిస్తున్నామని చెప్పి కూడా వారు ప్రకటించారు. 41 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి కల్పిస్తున్నాం, బీసీ డిక్లరేషన్ లో చెప్పినవన్నీ చేస్తాం, బీసీలకి ఏదైనా పూర్తి స్థాయిలో న్యాయం చేసే పార్టీ ఏదైతే ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అధికార పార్టీని అలాగే సీఎం చంద్రబాబు నాయుడు పైన కూడా అనేకమైనటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు కూడా కాసేపటి కిందట ప్రెస్ మీట్ లో చేసినటువంటి కామెంట్లను కూడా మనం చూసాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా మొత్తం కూడా బయటకు వచ్చింది. అనకాపల్లిలో దాడి కుటుంబం, ఆ తర్వాత కొంతాల రామకృష్ణ, తర్వాత గేదెల శ్రీనివాస్ చేరతారనే బదులు సర్ప్రైజింగ్ రీతిలో మాత్రం ఆశ్చర్యకరమైన రీతిలో డాక్టర్ సత్యవతిని అనకాపల్లి ఎంపీగా ప్రకటించడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా సంచలనమైనటువంటి అంశంగా మనం భావించాలి. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ తర్వాత 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులందరినీ ఖరారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖకు వెళ్తున్నారు. ఇడుపులపై నుంచి అక్కడి నుంచి నర్సీపట్నంకి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభను ఆయన నర్సీపట్నం నుంచి ప్రారంభిస్తారు. ఈ రోజు నర్సీపట్నం, తర్వాత నెల్లిమర్ల, పి గన్నవరంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని పూర్తి చేసి రేపు మరికొన్ని జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో అసంతృప్తులు ఎక్కువగా లేకుండా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నా, ఎవరైతే అసమ్మతివాదులు ఉన్నారో వారు ఎలా సర్దుకుపోతారన్నది, ఎలాంటి ఈ గొడవలకు దిగుతారన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ వారిని ఎలా సంతృప్తి పరుస్తుందన్నది, ఎలా బుజ్జగిస్తుందన్నది కూడా ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి అంశం. భోగి, ఓవర్ టు యు.